ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఏడిపోతున్న పిల్ల ఉపరితలే ఊళ్ళే అంటే ఇక పట్టణంలో బతున్నా అంటారు. దాదాపుగా పట్టణం పోయి బతులు మరి అదే ఊళ్ళో చేస్తామంటే ఊళ్ళో ఏముంది పాడైపోను, ఊళ్ళలో ఇంత పని దొరుకుతలేదు, జర పట్టణంకాయ పోతే 4 రూపాయలు వస్తాయి అని అనుకుంటారు. అలా లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా, ఏళ్ళు సంపాదించినా కానీ పొద్దుగా సరికల బుక్కలు తిని భూమి కొరగాలి. అది ఎవరైనా చేసే పని కాదు. కానీ పట్టణంలో నిద్రపోదామంటే నిద్రపోయే కాలం లేదంట. నేను అబద్ధం అయితే చెప్తలేను, పేపర్కి వచ్చిన ముచ్చటే చెప్తున్నా, వినే ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు ఏం చెప్పను, 4-5 నిమిషాలు చెప్పేస్తా. పట్టణంలో రాత్రిపూట సెగలు పొగలు. 2 రోజుల నుంచి వాతావరణంలో మొత్తం మార్పులు వచ్చేసినాయట. గాలిలో తగ్గనున్న తేమ సరిగా లేదంట. రెట్టింపైన ఇక మొత్తం కారణం ఏంటంటే ఎక్కువ నిర్మాణాలు జరుగుతున్నాయంట. పట్టణంలో ఇండ్లు బాగా కడుతున్నారంట. ఇండ్లు బాగా కట్టడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయంట. కానీ ఏమనుకుంటుంటే అభివృద్ధి చేత చెంతమేమో కానీ పట్టణంలో ఏడ చూసినా కానీ ఒక గంటెడు భూమి అవ్వపడదు. భూమి అవ్వడం కూడా ఏమవుపడుతుంది అంటారట. భూమి ఉంటుంది కానీ భూమి మీద మొత్తం సిసి రోడ్లు ఉంటాయి. ఒక్క సుక్క నీళ్ళు పడ్డా కానీ ఇంకొక కాయ పోవాల్సిందే. గసు వంటి సిసి రోడ్లు వేసిరు. పట్టణం 40 ఎటు చూసినా కానీ సిసి రోడ్లే ఉండే. చెట్లు లేవా, చేమలు లేవా, గుట్టలు పుట్టలు మొత్తం అని దువ్విరి. మొత్తం దానికి అందమైన పేరు, ఆయమన్న పేరు పెట్టింది. ఏం రాయంటే అది రియల్ ఎస్టేట్. పలానా సైట్లో బ్రహ్మాండమైన సైట్ ఓపెన్ చేస్తున్నాం, పోయి చూస్తారా కల్లా అద్దం కంటే సూపర్ అవ్వపడుతుంది సైట్ మొత్తం. గతంలో ఉన్న చెట్లు అవ్వపడాయి, గుట్టలు అవ్వపడాయి, పుట్టలు అవ్వపడాయి, అవ్వపడాయి, రాళ్ళు రప్పలు అన్నీ కథమైపోతాయి. సాపుగా ఉంటుంది. అవసరమైతే మొత్తం సీసీ రోడ్లు వేసి ప్లాట్ నెంబర్కి ఇచ్చి పెట్టి మొత్తం రోడ్లు వేసి పెడతారు. మరి వాతావరణంలో మార్పులు రాకుంటే ఏం చేస్తే చెప్పురు. ఇక ఎన్ని కోట్లు సంపాదించినా కడుపు నిండా భోజనాలు, కంటెంట్ నిద్రపోవాలి. ఇదైతే వాస్తవం కదా. చీకటి అయిందంటే మొత్తం ఏసీ చాలు చేసినా కానీ మొత్తం చెమటలు పడుతున్నాయంట. ఎందుకంటే ఎండాకాలం అసలే. ఈ ఎండాకాలంలో ఏసీలు వేసినా కూడా నిద్ర పట్టే కాలం లేదంట. అందుకోసమే ఒక మిత్రుడు ఒకప్పుడు ఒక పాటలు చెప్పిండు చూసిన, ఒక పాట ఎక్కన బాయే, అవైనా బతుకైనా సంతోషం ఏదైనా పుట్టి నూరులోనే రన్నా, గా పట్నంలో ఏముంది ఇరుకురుకు గదులలో ఇబ్బంది పడుతూ ఉంటుండ్రు అని పాట పెద్దగా ఉంటుంది. ఆ పాట నేనంత సింగర్నేం కాదు కానీ నిజంగా కూడా పట్నం అంటే అదొక మజా ఉండే ఒకప్పట్ల. ఇప్పుడు కూడా ఉండే డబ్బులలో ఉండదేమో కానీ ఆరోగ్యపరంగా మాత్రం రోజుకింత లుక్సానే. గట్టిగా చెప్పాలంటే పట్నం ఇంకా 4 రోజులల్లా ఢిల్లీ బొంబాయిని తలదానే లెక్క అవుతుంది. అక్కడ ఢిల్లీకి పోయినా బొంబాయికి పోయినా ఉడకపోతే మామూలుగా ఉండదు, గట్టినే ఉంది. దీనికి మొత్తం కారణం ఏంటంటే చెట్టు చేమ ఎటు చూసినా చెట్లు అవ్వపడాయి. పట్నంలో చెట్లు అయితే అవ్వపడాయి. చుట్టుపక్కల తూర్పు ఏమంటారు, ఉత్తరం, దక్షిణం, పడవరం ఎటు చూసినా కానీ మొత్తం ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి వెంచర్ చేయాలి. ఇక అంతే. ఏంటి గజంకు పలానా కాడ ఏరియాలో ఎంత ఉందనుకుంటావు రేటు? గజానికి 60-70 వేలు ఉంది. లచ్చ ఉంది ఓ కాడ 4 లక్షలు ఉందని అంటారు. ఎన్ని లక్షలు ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టినాక వాళ్ళ భార్య, పిల్లలు, అమ్మాయి అందరం బతకాలి. మరి వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం? అది జనతా గారి సినిమాలో ఒక ముచ్చటెప్ప కదా, ప్రణామం అనే పాటల ప్రకృతి కన్నెర చేస్తే ఏ ఒక్కరం కూడా మిగలమని చెప్తారు ఆ పాటల. నిజంగా కూడా ఒక 10 నిమిషాలు ప్రకృతి అనేది కన్నెర చేస్తే కథం అగోది. ఇక పక్క దేశంలో భూకంపం రాలే. ఎందుకు వస్తుంది భూకంపం? ఊరికనే వస్తుంది. దానికి ఏమైనా పని లేక వస్తుంది అనుకుంటున్నావా? వాతావరణంలో మార్పులు రావడం వల్ల భూకంపాలు వస్తాయి. ఇది అందరికీ ఎరికిందే కదా. ప్రతి ఆఫీసులల్లా ఏసీలే. ఈ ఏసీలు పాడైపోయి ఏసీలు వచ్చిన కాడి నుంచి ఇప్పట్లో కాదు కానీ ఇంకప్పుడు ఒక పెద్దసారి చెప్పింది నాకు. ఏసీలు పెట్టడం వల్ల అది పైన ఏదో పొర ఉంటుందంట, ఓజోన్. సరే ఆ పొర పేరు ఏదో నాకు కూడా పెద్ద తెలియదు కానీ అదంట సంవత్సరానికి ఇంత దగ్గరకు వస్తుందంట. సూర్యుడు అంటే మనకు సంవత్సరానికి కొన్ని కిలోమీటర్ల కిందికి వస్తుందని ఓ పెద్దమని చెప్పిండు. నిజమేంత అబద్ధం ఎంత నాకైతే తెలియదు కానీ అంటే వాతావరణం ఎంత మార్పులు వస్తున్నాయో చూడు. రియల్ ఎస్టేట్ అని కోట్లు సంపాదిస్తుండు, కట్టుకుంటురు కానీ ఆరోగ్యపరంగా మాత్రం మొత్తం లుక్సానే. అంతా డాక్టర్లకు ఫాయిదా చేస్తోలే, దవాఖానలకు గోళీలు తినవలసింది తప్పితే ఏమి లేదు. ఏసీ పెట్టినాక కూడా ఉబ్బరిస్తే మరి ఇంకెట్ట పాడైతే చెప్పురి. ఆ పట్టణంలో కంటే పల్లెటూరులో నయం ఉన్నట్టు అక్కడక్కడ ఇంకో గట్ల ఉందంట. అబద్ధం అయితే కాదు. ఈరోజు ఆల్రెడీ ఈనాడు పేపర్లో క్లియర్గా ఇచ్చిరు చూడురి. అందుకోసం అనేది చెట్లు పెంచే ఉపాయం చేయాలి మనం. అది పట్నం కానీ, ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, కలకత్తా కానీ, ప్రపంచంలో ఏడైనా కానీ చెట్లు లేకుంటే మనం మనుగడ గోవింద మంగళం. చెట్లు ఉంటేనే
వర్షాలు వచ్చినా వస్తాయి, చల్లటి గాలి వచ్చినా వస్తుంది, ఏది వచ్చినా వస్తుంది. చెట్లు లేకుండా నువ్వు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టినా కానీ వస్తుంది. పట్టణంలో పోయి చూడు, ఒక్కొక్క కాడ మన మెడనరాలు గుంతుకపోవాలి పైకి చూస్తుంటే, అంత పెద్దగా ఉంటాయి బిల్డింగ్లు. కానీ కింద చెట్టు కూడా ఉండదు. ఎందుకు కూడా చెట్టు పెట్టే జాగా, ఇప్పుడు ఒక చెట్టు పెట్టాలంటే దగ్గర దగ్గర ఒక 5-6 మందాల జాగా పోతుండొచ్చు. 5-6 మందాల జాగా అంటే పట్టణంలో మామూలు విషయమా? వాళ్ళకు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లుండదు అనుకుంటున్నావు? ఒడ్లు అనే లెక్క. ఆ ఒడ్లు అంతందుకు ఎన్ని గొడ్లు చచ్చినాయి లెక్కలేవు. అర్థమైంది అనుకుంటా కదా? ఒడ్లు అనే లెక్క. ఆ ఒడ్లు అంతందుకు ఎన్ని గొడ్లు చచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాలి పైసలు, మనకు కావాలి ఎంతో కొంత భూమి. పట్టణంలో ఉంటుంది. ఏడుంటాం అంటే పట్టణంలో ఉంటాం. పట్టణంలో ఉంటున్నావు కానీ కంటెంట్ నిద్రపోతున్నాం అంటే లేదు. అందుకోసమనే ఎండాకాలం సెలవులు రాగానే మొత్తం ఊరాలకు వస్తారు చూసిన పిల్లలు చల్లగాలికి. ఏవో గట్ట ఉంది పట్టణంలో. ప్రభుత్వం వాళ్ళు మీరైనా చొరవ తీసుకొని జర రియల్ ఎస్టేట్ అంటే అది ఆగే కాలం లేదు కానీ జర చెట్లు పెంచే ఉపాయం చేస్తే జర వాతావరణంలో మార్పు వచ్చి జర చల్లగాలు వచ్చే ఉపాయం ఉంటుంది. ఇక ఉంటా మరి.